قل هو الذي أنشأكم وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. వారికి చెప్పు, మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాహుయే. మీ చెవులను, కళ్ళను, హృదయాలను చేసినవాడు ఆయనే. మీరు కృతజ్ఞతలు తెలిపేది మాత్రం చాలా తక్కువ. అల్లాహ్ ఈ ఆయతు ద్వారా ప్రశ్నిస్తున్నాడు. సత్యం తెలుసుకునే అన్ని సాధనాలు ఉన్నాయి, అయినా నువ్వు ఎందుకు తప్పుదారిలో ఉన్నావు? అల్లాహ్ మనల్ని సృష్టించాడు. అల్లాహ్ మనకు ఇచ్చినవి కేవలం అవయవాలు కావు, ఇవి పరీక్షలు. ఈ చెవులు, ఈ కళ్ళు, ఇవన్నీ రేపు నీ గురించి మాట్లాడే సాక్షులు. మనకు వినడానికి చెవులు, చూడడానికి కళ్ళు, అర్థం చేసుకోవడానికి హృదయం, బుద్ధి, జ్ఞానం ఇచ్చాడు. ఈ 3 ఇంద్రియాలను ఉపయోగించి మనం సత్యాన్ని గ్రహించడం చాలా అవసరం. కానీ ఈ ఇంద్రియాలను సత్యం వినడానికి, చూడడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగించకుండా వాటిని అవిధేయతకు ఉపయోగిస్తున్నాం. ఇది మన అవిధేయతను ఎత్తు చూపుతుంది. ఈ ఇంద్రియాలు సత్యాన్ని గ్రహించడానికి ఇవ్వబడ్డాయి, కానీ సత్య తిరస్కారులు, అవిశ్వాసులు సత్యం నుండి దూరంగా ఉండటానికి ఉపయోగిస్తున్నారు. ఇది పెద్ద అవిధేయత. మనకు ఇచ్చిన ఈ అమూల్యమైన ఇంద్రియాలు నీకు సహాయం చేస్తున్నాయా, లేక నీ మీదే సాక్ష్యం చెప్తాయా? కనుక సత్యాన్ని గ్రహించడం చాలా అవసరం. అంధత్వంలో, తప్పుదారిలో నడవకండి. అల్లాహ్ ఇచ్చిన బహుమతులకు కృతజ్ఞత చూపండి. ఆయన ఆజ్ఞలను అనుసరించండి. యా అల్లాహ్, మా చెవులు, కళ్ళు, హృదయాలను సత్యం వైపు తిప్పు. మా అవిధేయతను క్షమించు.